ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లలు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పావురమును వెలుపలకి విడిచెను అన్నమాట మనం చదువుతున్నాం. నోవహు దినాల్లో జరిగిన సందర్భాన్ని ఈ పూట దేవుని వాగ్దానపు మాటగా మనం దేవుడు దయచేస్తున్నాడు. ఏమిటి అంటే, ఆ రోజులు నీళ్ళు వచ్చిన తర్వాత భూమండలం అంతా మునిగిపోయినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది కదా. నీళ్లు తగ్గాయో లేదో అని పై కిటికీని తీసి తన దగ్గరనున్న నల్లటి పావురమును నోవహు వదిలినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. ముందుగా ఒక మాట మనం గమనిస్తే, ఫస్ట్ కాకిని పంపాడట, కానీ అది రాలేదట. తర్వాత నల్లటి పావురాన్ని పంపితే వెళ్ళి తనకి ఎక్కడ అనుకూలతుంటుందో అన్ని ప్రదేశాలు తిరిగిందంట, కానీ అరికాలు మోపుటకు స్థలము లేనందున అన్న మాట అక్కడ రాయబడి ఉంది పిల్లలు. అరికాలు మోపుటకు స్థలము లేనందున మరలా తిరిగి నోవహు ఉండే వాడ దగ్గరికి నేరుగా వచ్చినట్లుగా ఆ పావురం గురించి మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ పూట దేవుడు ఈ వాగ్దానపు మాట మనకిచ్చాడంటే, ఎగిరే తత్వం మనకున్న, వెళ్ళి స్వతంత్రంగా ఎక్కడైనా గూడు కట్టుకొని ఉండగలిగిన అవకాశాలు నీకు మనకున్నా, మన ప్రాంతాన్ని దేవుడు మనకి అప్పగించిన పరిచర్యను, దేవుడు మన మీద పెట్టుకున్న ఉద్దేశాన్ని, మనల్ని నడిపిస్తున్న ఆ త్రోవను విడిచిపెట్టకుండా ఎన్నో అగసాట్లు పడైనా సరే మరలా తిరిగి ఆ స్థలములకే చేరి నడిపించబడాలన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే దర్శనం నుంచి తొలగిపోతే ప్రతిఫలం ఏంటి? విశ్వాసం నుంచి తొలగిపోతే ప్రతిఫలం ఏంటి? దేవుడు ఎక్కడ నీకు మేలు చేశాడో అక్కడ అన్న మాట మనం గుర్తెరగచ్చు. హల్లెలూయా. చూడండి, ఈ పావురం వెళ్ళిపోలేదట, వెళ్ళి తిరిగి మళ్ళా నోవహు దగ్గరకు వచ్చును అన్నమాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరి నీ ఆత్మీయ విశ్వాస ప్రయాణంలో, నీ ఆర్థికపు పరిస్థితులలో కూడా చిక్కుమిక్కులాడి కష్టకాలంలో నీ జీవితం నడుస్తుందేమో, నడవని. అయినప్పటికీ ప్రభు మాట మన మనస్సును ఉంచుకోగలిగితే ఖచ్చితంగా చేరవలసిన గమ్యానికి ఒకరోజు దేవుడు చేరుస్తాడు. మీరు చూసారా, ఏ రోజు ఆ పడవ నేల మీద అంతదో నోవహుకు తెలియదు. ఏ రోజుకి ఆ నీళ్లు తగ్గుతాయో నోవహుకు తెలియదు. తగ్గిన తర్వాతే మనకు అర్థమవుతుంది. నీళ్లు తగ్గుతాయా లేదా నోవహుకు ఎందుకు తెలియదు? దేవుడు మాట్లాడాడు కదా. అంటే నీళ్లు తగ్గేటి అయితే నోవహు కాకిని, పావురాన్ని, తెల్ల పావురాన్ని, నల్ల పావురాన్ని వదలాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ చెప్పి చేయడు, కానీ చేసినాక చెప్తాడు, కొన్ని చేసే ముందు చెప్తాడు. ఈ విషయం మనం గుర్తెరిగితే, ఈ మాటలు వింటూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు చేయని ఉద్దేశించాడో దాని పట్ల మనం ఎటు తిరిగినా ఆ స్థలంలోనే మనం వర్ధిల్లాలి, ఆ స్థలంలోనే కృప పొందాలి, ఆ స్థలంలోనే దేవుణ్ణి కనపరచాలి. అది దేవుని ఉన్నతమైన ఉద్దేశం. మరి మాటలు వింటూ దూరాన సమీపాన ఉన్న నీ ద్వారా దేవుడు చేయని ఉద్దేశించిన ఈ కార్యాలన్నీ జరిగించాలని ఆశపడదాం. అట్టి కృప దేవుడు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వింటున్నా నీ ప్రియ పిల్లలు దూరాన సమీపాన ఉన్న వారిని దర్శించి దీవించి బలపరచండి నాయన. ఇదిగో ఆ రోజు నల్ల పావురం విడిచిపెట్టగా తిరిగి మరలా నోవహు వాడలోనికి వచ్చినట్లు మనం చూస్తున్నామయ్యా. మీ కృపను బట్టి నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి మీ నామమహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.